రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో మాట్లాడినారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి జెండా అయితే ఉంది కానీ అజెండా లేని రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఆయన మాటల్ని ఒక అజెండాగా పెట్టుకోవాలనే ఆలోచనతోనే రాయలసీమ ప్రాంతానికి ద్రోహం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి తెలియజెప్తున్నారు. దేని విషయంలో? నీటి విషయంలో. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసినారు. తెలుగుదేశం పార్టీ 1983 నుంచి అధికారంలో వస్తోంది, ప్రతిపక్షంలో ఉంటూ వస్తోంది. రెండు రాష్ట్రాల్లో కూడా, ఉమ్మడి రాష్ట్రంలో కూడా అధికారంలో ఉండింది. జగన్మోహన్ రెడ్డి మాత్రము విభజించిన తరువాత నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వాళ్ళ నాయన కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసినాడు. ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో చేసిన, లేదంటే వైఎస్ఆర్ కుటుంబం కూడా ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసినాడు. ఇవన్నీ వాస్తవాలు. ఈరోజున 1983లో అధికారాన్ని చేపట్టేటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వస్తూనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆలోచన చేసిండేది కరువు ప్రాంతంగా ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతాన్ని ఆదుకోవాలనే ఆలోచన అప్పట్లోనే మొదలైంది. అందులో భాగమే తెలుగు గంగ ప్రాజెక్టు. ఇది వాస్తవమా కాదా ప్రజలకు ఎట్లా తెలుసు? మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. వైఎస్ఆర్సీపీ పార్టీ అబద్ధాలకు ప్రజలు ఏమారద్దని మళ్ళీ ఒకసారి తెలియజెప్తా ఉన్నాను. హంద్రీనీవా సుజల స్రవంతి, గాలేరు నగరి, అవుకు రిజర్వాయర్, ఇవన్నీ కూడా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ, బ్రహ్మసాగర్, ఇవన్నీ ప్రాజెక్టులు కూడా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినాయి. మరి రాయలసీమ ప్రాంతాన్ని అన్యాయం చేయాలంటే ఈ ప్రాజెక్టు తీసుకొచ్చే వల్ల హంద్రీనీవా సుజల స్రవంతి గురించి ఒకసారి ఆలోచన చేస్తే 3850 క్యూసెక్కుల డిశ్చార్జ్ కోసం పంప్ హౌస్లు కూడా రెడీ చేసి పెట్టినాం మేము. ఎప్పుడు? 2014-19 మధ్యలోనే. 19 నుంచి 24 మధ్యలో పరిపాలన కొనసాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలా, కరువు జిల్లాలకు నీళ్ళు ఇవ్వాలా, నదీ జలాల్ని, కృష్ణా నదీ జలాల్ని ఇవ్వాలనే ఆలోచన ఉంటే అప్పటికే పంప్ హౌస్లు కూడా రెడీగా ఉండి అన్ని రకాలుగా ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉన్నటువంటి హెచ్ఎన్ఎస్ఎస్కు ఒక్క తట్టెడు మన్నేలా, ₹1 డబ్బులు ఇలా. పోనీ నీళ్ళు ఇచ్చినాడా? నీళ్ళు ఇవ్వాల. పోయేసి ఎక్కడో సెట్ వేసుకొని అది మళ్ళీ లారీలో ఎక్కించుకొని పోయినాడు. ఈయన రాయలసీమకి నీళ్ళు ఇచ్చేదాని గురించి మాట్లాడతాడు. అంతేకాకుండా మీరు ఒకసారి కాల వ్యవధి, బడ్జెట్, వ్యయం చూద్దాం. 2019-24 5 సంవత్సరాల్లో, అంటే అప్పుడు ఎవరున్నారు అధికారంలో? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో హంద్రీనీవా సుజల స్రవంతికి బడ్జెట్ కేటాయింపులు 2493.34 కోట్లు కేటాయించినారు. దాంట్లో ఖర్చు చేసింది ఎంత అంటే 514. ఆయన చిత్తశుద్ధి అక్కడే తెలుస్తోంది. అదే తెలుగుదేశం పార్టీ వచ్చినటువంటి 1.5 సంవత్సరాల కాలంలో, 18 నెలల్లోనే 2024 నుంచి 26 మధ్యలో బడ్జెట్లో కేటాయింపులు 5,111 కోట్లు, 40 లక్షల రూపాయలు కేటాయిస్తే ఖర్చు చేసింది దానికి మించి 5,344 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎక్కడో 735 కిలోమీటర్ల అవతల ఉండేటువంటి పరమసముద్రం చెరువు కూడా నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అంటే రాష్ట్రం చిట్ట చివరన ఉన్నటువంటి చెరువుకు కూడా నీళ్ళు అందించినటువంటి ఘనత రాయలసీమ ప్రాంతంలో, కుప్పం దగ్గర ఉన్నటువంటి పరమసముద్రానికి కూడా ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఏ రకంగా రాయలసీమను మోసం చేస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పాల. కనీసం 19-24 మధ్యన మోటార్ కరెంట్ బిల్లులు కూడా బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయినాడు ఈయన, మా నెత్తిన పెట్టేసి. మళ్ళీ అధికారంలోకి వస్తే మేము కట్టాలా.
ఇంకా నిర్వహణ నిర్లక్ష్యం గురించి మాట్లాడితే రాయలసీమ ప్రాజెక్టుల నిర్వహణ నిర్లక్ష్యం గురించి పింఛా ప్రాజెక్టు శ్రద్ధ చూపించకపోవడంతో అది కొట్టకపోయింది. అన్నమయ్య గేట్లది మనందరికీ తెలుసు, పక్కనే ఉంది కాబట్టి గేట్లు కొట్టకపోయి కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. 39 మంది చనిపోయినారు. ఇప్పటికి పట్టించుకునే పాపాను పోలే ఆయన అధికారంలో ఉన్న రోజులు. ఆయన సొంత జిల్లా అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గట్టు కుంగిపోయింది. సెప్టెంబర్ 21 నుండి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చేది కూడా ఆపేసినారు. గాలేరు నగర్కి కీలకమైన గోరకల్లు రిజర్వాయర్ ప్రమాదంలో పడితే 5 సంవత్సరాలు ₹1 కూడా విడుదల చేయలే ఆయన. అవుకు నిర్వహణ లోపభూయిష్టంతో అది కూడా నష్టం వాటిల్లింది. ఇక రాయలసీమ ప్రాజెక్టులు రిజర్వాయర్ల భద్రత 2024 సంవత్సరంలో తుంగభద్ర డ్యాంకు గేటు కొట్టకపోతే చంద్రబాబు నాయుడు గారు యుద్ధ ప్రాతిపదిక మీద రిపేర్ చేసి నీళ్ళని వాటర్ మేనేజ్మెంట్ చేసుకోవాలని వాటర్ని రెస్టోర్ చేయగలిగినారు. అపారమైనటువంటి నష్టం నుంచి కాపాడగలిగినారు. తదుపరి అధికారులకి రాగానే కొత్త స్టాప్ లాక్ గేట్ను 5 రోజుల్లోనే పెట్టినారు. ఈ చర్యలతో దాదాపు 40 టీఎంసీ నీటిని కాపాడినాం. కొత్త గేట్ల నిర్మాణ పనులు 54.42 కోట్ల రూపాయలతో పూర్తి చేయగలిగినాం తుంగభద్ర డ్యాంకి. ప్రాజెక్టుల మరమ్మతుల నిమిత్తం కోసం శ్రీశైలంకు 203 కోట్లు, గోరవకల్లు రిజర్వాయర్కు 55.50 కోట్లు, అవుకుకు 4.5 కోట్లు, అలగనూరుకు 36 కోట్లు నిధులు మంజూరు చేసినాం. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి విఘ్నత. మీ హయాంలో రూపాయి ఇవ్వాల. గేట్లు కుట్టకపోతే కూడా చేయలేని పరిస్థితికి మీరు పోయినారు. ఈరోజున ఇంత ఆగాంతం ఎందుకు చేస్తున్నావు నువ్వంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం అని ఒకటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినావు. 3,825 కోట్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినారు మీ ప్రభుత్వంలో. అసలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఆ డిపిఆర్ని అడ్డం పెట్టుకొని మొదటగా పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ వన్కి పనులు ఇచ్చేస్తావు. అసలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోరు మీరు. డిపిఆర్ పేరు చెప్పేసి మీరు పనులు చేస్తామంటే ఎన్జిటి వాళ్ళు 24 మార్చి 22వ తారీఖున షోకాజ్ నోటీస్ ఇచ్చినారు. 2,65 లక్షల పెనలైజ్ చేసినారు, మిమ్మల్ని పెనాల్టీ విధించినారు. దీంట్లో సివిల్ పనుల నిమిత్తం కోసం 390 కోట్లు, పంపులు ఇతరత్ర మెకానికల్ పనుల కోసం 283 కోట్లు, వడ్డీ నిమిత్తం ₹134 కోట్లు, ఇతరత్ర ఖర్చులకు ₹183 కోట్లు వెరసి ₹999 కోట్లు ఖర్చు చేసినారు మీరు. దాంతో ఖర్చు చేసిన 1000 కోట్లు వృధా కాగా మీది పనులు ఆగిపోయేసి ప్రాజెక్ట్ ఎన్జిటి క్లియరెన్స్ లేకపోవడంతో, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకపోవడంతో 750 కోట్ల రూపాయలు అప్పులు మిగిల్చినాం. డబ్బులు ఖర్చు పెడితే జబ్బులు మాయం కావాల, డబ్బులు ఖర్చు పెడితే నీటి ప్రాజెక్టులు నీళ్ళు ఇవ్వాల, అంతేగాని అప్పులు మిగులుతాండి, నీళ్ళు ఒక చుక్యం రాలా. శ్రీశైలం జలాశయంలో ఏ లెవెల్లో +841 నుంచి 800 ఫీట్ మధ్యలో ఉండే 34.3 టీఎంసీ నీళ్ళ కోసము ఇదంతా కేటాయింపులు చేసిన 3,825 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మొదలుపెట్టినావు ఎత్తిపోతల పథకం. తీరా దీంట్లో మన రాష్ట్ర వాటా ఎంత అంటే 66% కంటే సుమారు 22.6 టీఎంసీలు మాత్రమే. ఈ నీళ్ళని తోడేకి 7 రోజులు సమయం చాలు. దీనికి 3,825 కోట్ల రూపాయలు మీరు అప్పనంగా కొట్టేయాలనే ఉద్దేశంతో మొదలుపెట్టినారు. ఇది ఏ రంగానే వయబుల్ ప్రాజెక్ట్ కాదు ఇది. ఇక అక్కడి నుంచి పోతే జిఎన్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ లింకుది కాంట్రాక్టర్ ఎవరా అంటే మళ్ళీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్. ఎంత అంచనా వేయమంటే 5,036 కోట్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షను 26/8/2020 ఇచ్చేసినాడు. మెత్తగుండే మన్ను దోవుకున్నారు. మన నియోజకవర్గంలో కూడా ఆడ ఎన్పి గుంట్లో పైపులు తోలినారు, తెలుసు కదా మీకు అంతా, పైపులు తోలినాడు. ఇవన్నీ చేసేసి అసలు దీనికి ల్యాండ్ అక్విజిషన్ జరగల, దీనికి ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు, ఫారెస్ట్ దగ్గర నుంచి కూడా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు. అసలు ఈ ఆగిపోయే ప్రాజెక్టుకి ఏమాత్రం అనుమతులు లేనటువంటి ప్రాజెక్టుకి, అటవీ శాఖ నుంచి అనుమతులు లేనటువంటి ప్రాజెక్టుకి, అసలు భూసేకరణ జరగనటువంటి ప్రాజెక్టుకి
మీరు పనులు మొదలుపెట్టి 1067,74,00,000 రూపాయలు బిల్లులు తీసేసుకున్నాడు పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఆయన. ఇది 100కు 100% ఆయన బొక్కసంలోకి పోయింది. పోని చుక్క నీళ్ళు వచ్చినాయి ఆడన్నా. లాస్ట్లో గవర్నమెంట్ మాత్రం ఇసుక కూడా మళ్ళీ అమ్ముకోవాలని చూసి 3 రిజర్వాయర్లు నిమిత్తం 2,144